అయితే డాక్టర్ గారు అంటే ఈ శృంగార పరంగా ఏ భంగిమలో అయితే కరెక్ట్‌గా అంటే అందరికి ఇద్దరికీ సాటిస్ఫై అవుతది. ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉంటది అలాగని చెప్పగలమంటారా? లేకపోతే మనిషిని బట్టి ఉంటదంటారా? జనరల్‌గా మనిషి పెట్టి ఉంటుంది. హ్మ్. కానీ సాధారణంగా మాత్రం శృంగార భంగిమలో అయితే ఏంటంటే, మామూలుగా మగవాడు పైన ఉంటే ఆడది కింద ఉంటుంది. అది చేస్తారు ఎక్కువ మంది చేసేది అలాగా. హ్మ్. అలాగ ఒకవేళ మగవాడు కుర్చీలో కూర్చొని చేతులు లేని కుర్చీలో కూర్చుంటే ఆడది పైకి వచ్చేయడం. లేదా ఆడదే పైకి వచ్చి ఆడది మొత్తం చేయడం. మగవాడు చేసిన ఆడది చేయడం. హ్మ్. మగవాడు కింద పడుకుంటాడు. దాన్ని దాన్ని పెట్టుకుని తన ఇష్టం చేయడం అలా చేయడం. ఒంటరిగా పక్క దిగి పడుకోవడం. డాగీ పొజిషన్ అంటాం. హ్మ్. ఆడదేమో చేతుల మీద, కాళ్ళ మీద, మోకాళ్ళ మీద మోచేతులు పడుకుంటే వెనకాల నుంచి యోనిలోకి పెట్టి చేయడం. యోనిలోకి పెట్టి యానస్లో కాదు. హ్మ్. విజయన సెక్స్ వెనక్కి చేయడం అలా ఉంటాయన్నమాట. హ్మ్. ఎక్కువగా ఏంటంటే వాళ్ళకి ఏ లేడీస్ వాళ్ళకి ఏది ప్రెషర్‌గా ఉంటే అది తీసుకుంటారు. కనీసం 4, 5 రకాల రతిభంగిమల్లో లేడీస్ ఇష్టపడతారు. ఆ రకంగా వాళ్ళు మార్చుకుంటారు. మన మగవాడు కూడా అలాగే. అదే రతిలో పడుకుంటే కనీసం 4, 5 రకాలుగానే మార్చుకోవడం మంచిది. చేస్తున్నప్పుడు ఒకేసారి పాల్గొనే దాన్ని 4, 5 రకాల భంగిమలో చేస్తే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది బాగానే. ఇక థాయిలాండ్ అని, శ్రీలంక అని దేశాలు ఉన్నాయి. కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా కొన్ని ప్లేసుల్లో అలౌ చేస్తున్నారండి ఇది. అలాగా మన దేశంలో గాని అటువంటివి మనం అలౌ చేస్తే మంచిది కాదంటారా? థాయిలాండ్‌లో సెక్స్ ట్రేడ్ అది. యాక్చువల్‌గా థాయిలాండ్‌లో అది ఒక వ్యాపారం. సెక్స్ వ్యాపారం. అవునండి. అక్కడ ఉంది. మన దేశంలో ఎలౌడ్ కాదు కదా! వాళ్ళు మామూలు మన దేశంలో ఈ రంగా సెక్స్ వ్యాపారం పనికిరాదు. ఇంకోటి ఇష్టపడి ఇద్దరు కలిసి ఉంటే ఎవడేం చేయకూడదు. ఒక హోటల్‌లో ఒక అమ్మాయి, అబ్బాయి దొరికారనుకుందాం. ప ప అమ్మాయికి కమర్షియల్ సెక్స్ అవ్వచ్చు. కానీ నా ఇష్టం ఉండేది నేను అబ్బాయితో ఉన్నాను అంటే ఎవడేం చేయలేరు. చట్టరీత్యా ఎవడేం చేయలేరు. చట్టం నా ఇష్టరీత్యా నా ఇష్ట ప్రకారంగా నేను అబ్బాయితో ఉన్నాను అని అమ్మాయి అన్నా, లేదు మీ ఇద్దరు ఇష్టపడి ఉన్నామని అన్నా ఎవరేం చేయలేదు. ఇద్దరు అమ్మాయి డబ్బులు కూర్చొని చేయొచ్చు. కానీ నా ఇష్ట ప్రకారం చేస్తున్నానని చెప్పరు. డబ్బు కూర్చొని అని చెప్పదు. నా ఇష్ట ప్రకారం ఆయనతో ఉన్నాను. నా మొగుడు కాదు. కానీ నా ఇష్ట ప్రకారం ఉన్నాను. చట్టం ఒప్పుకుంటాను. చట్టం అంటే ఇండియాలో ఆరంగా వెళ్ళడే కానీ బిజినెస్ ఏమో ఒప్పుకోదు. ఒక ఇండివిజువల్గా అంతేగాని ఒక బ్రోతల్ హౌస్లు ఉన్నాయి. ఒక 10 మంది అమ్మాయిలు ఉంటారు, 20 మంది అమ్మాయిలు ఉంటారు. అక్కడ అల్లి చేస్తే అలాగా అది నాట్ అలౌడ్. అది మీరు థాయిలాండ్లో ఉందనుకోండి, ఇతర కంట్రీస్ అనుకోండి, అరంగా బ్రోతల్ హౌసెస్ ఉంటాయి. అది అలౌడ్ అక్కడ. ఇక్కడ బ్రోతల్స్ పెట్టి ఒక బిజినెస్ లాగా చేయడం మాత్రం వీల్లేదు. ఇక్కడ నాట్ అలౌడ్ ఇక్కడ అరంగా. ఇప్పుడు వయాగ్రా ఏంటంటే జెంట్స్కి పనిచేస్తుందండి. అంటే కొద్దిగా పురుషాంగం గురించి. అలాగే లేడీస్ కూడా ఉంటుందా సరే అన్న? లేడీస్కి ప్రత్యేకంగా లేదు కానీ ఇటీవల కాలంలో ఏదో పెట్టారు. కానీ అది ఇంకా ఎక్కువ పాపులర్ అవ్వలేదు. లేడీస్ కూడా ఉంటున్నాయి కాస్త ప్లెజర్ కోసం అని. వయాగ్రా కూడా వాడచ్చు లేడీస్కి కాస్త వాడి చూడొచ్చు. అంటే ఆ క్లైటోరిస్ అని ఉంటుంది. ఆ క్లైటోరిస్ కొద్దిగా ఉబ్బితే సెక్స్ చేసే ఫ్రిక్షన్ వచ్చి ఆ ఫ్రిక్షన్ నాకు తగిలి ఆ బాగున్నట్లు ఉన్నట్లు అంటుంది. కానీ అది కూడా ఎలా వయాగ్రా వేస్తే మగవాడికి పురుషాంగం ఉబ్బుతో పెద్ద అవుతుందో అందరు కాదు 80% కేసుల్లో. ఆ లేడీస్లో కూడా క్లైటోరిస్ పెద్ద అవడానికి అవకాశం ఉంది. దానివల్ల స్టిమ్యులేషన్ వచ్చి బాగుండడానికి అవకాశం ఉంది. కానీ ఇంకా ఏది పాపులర్ అవ్వాలి స్పష్టంగా సైంటిఫిక్గా మాత్రం పాపులర్ అవ్వలేదు. ప్రూవ్ కాలేదు. అంటే ఇంతవరకు లేడీస్ వయాగ్రా అనేది ఇంతవరకు లేదు. కానీ ఏదో ఊరికే ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి, మార్కెట్లో ఉన్నాయి. ఉన్న మాత్రం లేడీస్ వయాగ్రా, ఫీమేల్ వయాగ్రా అనేవి వస్తున్నాయి. కానీ ఇంకా సైంటిఫిక్గా మాత్రం ప్రూవ్ కాలేదు.